అసతపన తిరుగు 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 ఆట పోయి తిరుగు అసతపన తిరుగప్ప మనందరూ కూడా కొత్త మండల నాయకులు ప్రధానికి మహిళా సోదరు మనందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోసం సంక్షేమంతో పాటు పొగలు చేసి అర్లీగా అయిపోలా ఓం వేదాం వేదం పుత్రం మహంతం మాదిత్యవరణం సమస్తస్వాగే సర్వాణి రూపాణి విచిత్యధికః నామాని పుష్పాభివదం యదాస్తే హాతా ప్రస్థాత్ ఉదాజహాన్య స్పందా అయనాయ విద్యతే అంటే చూడండి గడాల బట్టి ఒకసారి చూడండి మేడం ఒకసారి పట్టుకోండి మేడం న్యాచురల్ గా ఉంది నుంచోండి సార్ సార్ నుంచోండి సార్ నుంచోబెట్టి నిలబడినా బోలేనా నిలబడండి చూడండి ఒకసారి అట్లా పట్టుకొని చూడండి 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 చాలు చాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్ చేసుకోపా చదన ఫస్ట్ తీసుకోపా. ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కింద నియోజకవర్గ వ్యాప్తంగా 23.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ చేసినందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక పక్క రాష్ట్రం అంతా ఈరోజు గత చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలైంది. 3 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, ఒక పక్క పోలవరం పనులు కావచ్చు, ఒక పక్క నియోజకవర్గ గ్రామీణ స్థాయి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమంలో అందరం పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో రొద్దం మండలంలో ఈరోజు కొన్ని సంవత్సరాలుగా గత 25 సంవత్సరాలుగా కందుకూరుపల్లికి రోడ్డు లేక ప్రజలు చాలామంది స్కూల్కి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెట్టారు. ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాము, ఖచ్చితంగా కందుకూరుపల్లి రోడ్డు వేసినాకే మేము ఈ గ్రామంలోకి వస్తామన్నాం. అదేవిధంగా ఈరోజు భూమి పూజ కూడా 1,25 లక్షలతో భూమి పూజ కూడా మొదలుపెట్టాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద ఈరోజు రొద్దం మండలంలో కూడా 3 పంచాయతీలకు ట్రాక్టర్లు కూడా ఇచ్చాం. పంచాయతీ సర్పంచులు కూడా 15th ఫైనాన్స్ కూడా రిలీజ్ చేశాం. అంటే అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఈ రాష్ట్రం అప్పుల బాటలో అప్పుల్లో ఉంది. ఈ గత ప్రభుత్వం అప్పులు పెట్టిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీతో ఒక పక్క మంత్రులు, ఒక కేంద్ర మంత్రులతోనూ సహకరించుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి గత 12 రోజులుగా విజయవాడలో వరదలు కూడా మీరు చూశారు. ఆ వరదల టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయాన
కలెక్టరేట్లోనే ఉంటూ ఒక పక్క మంత్రులకి, అధికారులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఆయనే స్వయాన నీళ్ళకి ప్రజలంతా ధైర్యంగా ఉండండి నేనున్నాను అని ప్రజలకు భరోసా ఇస్తూ వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేయడం. నిజంగా ప్రజలు మేము డివిజన్లోకి వెళ్తున్నప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఈ రోజు బతికి ఉన్నాం, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధని ఈరోజు వాళ్ళ సమయానికి ఒక పక్క ఉదయాన్నే వాళ్ళకు పాలు, బిస్కెట్లు, మంచినీళ్ళు, మధ్యాహ్నం మళ్ళా టిఫిన్, మధ్యాహ్నం పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం పాలు, బిస్కెట్లు, తర్వాత రాత్రి భోజనం, మెడికల్ క్యాంపులు, ఒక పక్క ఆల్రెడీ శానిటేషన్ వర్క్ జరుగుతుంది, ఒక పక్క ఫైర్ ఇంజన్లు, ఎక్కడా చూడని విధంగా డ్రోన్ల ద్వారా కూడా కొన్ని చోట్ల మేము పోలేని ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా కూడా ఫుడ్ పంపిణీ చేశాం, హెలికాప్టర్ల ద్వారా కూడా పంపిణీ చేశాం. ఎక్కడైతే ముంపులో ఉన్నారో వాళ్ళని హెలికాప్టర్ల దగ్గర నుంచి తీసుకొచ్చి సచివాలయాల్లో వాళ్ళకి షెల్టర్లు, కళ్యాణ మండపంలో షెల్టర్లు చేసి ప్రజలందరినీ ఆదుకోవడం. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వరదలు వచ్చినప్పుడు ఏం చేశారో, కరోనా వచ్చినప్పుడు ఏం చేశారో, ఒక పక్క అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయినా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేమంతా సేఫ్ గా ఉన్నామన్న విషయాన్ని కూడా ప్రజలు తెలియజేశారు. అంతా తెలుసండి ఈ విషయం. 5 ఏళ్ళు ఆయన ఈ రోజు ఈ వరద రావడానికి కారణం ఏమిటో కూడా ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులకి తెలుసు. ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ లో 4 బోట్లు ఎలా వచ్చాయన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ అర్థమైంది. అదే విధంగా బుడిమేరు, ఈ రోజు బుడిమేరు వరద వచ్చిందంటే కారణం ఏంటో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయన చెప్పాలంటే ఈ ముఖ్య ప్రకృతి విపత్తు ఒక కారణం అయితే నెక్స్ట్ మ్యాన్ డిజాస్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినది ఒకటే, పని చేయండి, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడండి, మీకు ఏం అవసరమో నాకు తెలియజేయండి, ఆ పనులు మనం చేద్దామని సర్పంచులు మీరెందుకు అడుగుతున్నారు సోదరులారా? మేము భయపెట్టేటటువంటి మాకేమైనా ఎన్నికలు ఉన్నాయా? వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం వాళ్ళ పార్టీ కనుమరుగైపోయిందన్న విషయం అందరికీ సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చింది. మేము ఈరోజు ఆ సర్పంచులు తీసుకొని చేసే పనే ఉంది. మేము చెప్పేది మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గ్రామాల్లోకి మేము స్వచ్ఛందంగా చెప్తా. 5 ఏళ్లుగా మరి మాజీ మంత్రి గారు కళ్యాణ్ దుర్గంలో ఏం చేశారు? 5 ఏళ్లుగా సర్పంచుల్ని వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం ఈ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది.